హలో గైస్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? దిస్ ఈజ్ అరిసన్, మీరు చూస్తున్నారు F02 రైడర్ని. సో ఈరోజు మీకోసం తీసుకొచ్చాను యమహా నుంచి R15 V4. సో చూసుకోవచ్చు, కొత్త కలర్ అనమాట, వైట్ అండ్ బ్లూయిష్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది. ఈ బైక్లో కొత్తగా 2026లో ఏమేమి చేంజెస్ ఉన్నాయి అండ్ రైడింగ్ పర్స్పెక్టివ్లో అండ్ లుక్ పర్స్పెక్టివ్లో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎలా ఉంటుంది అనేది మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం. సో చలో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఫ్రంట్ ఫేసింగ్ ఆబ్వియస్లీ మన V4 వర్షన్లో చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది. అండ్ లెట్ మీ టర్న్ ఆన్ ద లైట్స్. సో DRLs చూసుకోవచ్చు, చాలా షార్పీగా, అండ్ ఈ ప్యానల్స్ ఇవి కూడా వెరీ షార్పీగా అనిపిస్తాయి మీకు. అండ్ స్టిక్కరింగ్స్ ఉంటాయి. అండ్ ప్రొటెక్టెడ్ హెడ్ ల్యాంప్ చూసుకోవచ్చు. అండ్ మల్టీ కలర్ కాంబినేషన్ అనమాట, డ్యూయల్ టోన్ వర్షన్ మన దగ్గర ఉన్నది. అండ్ మడ్ ఫ్లాప్ చూసుకుంటే ఫైబర్ ఇస్తున్నారు అండ్ గుడ్ క్వాలిటీ మెటీరియల్, వెరీ ప్రీమియం కనిపిస్తుంది మీకు. సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా స్పోర్టీ అండ్ చాలా షార్పీగా కనిపిస్తుంది. అండ్ చాలా ఎన్హాన్స్మెంట్స్ కూడా చేశారనమాట ఇప్పుడు. సో ఈ పర్టికులర్ కలర్ చూసుకుంటే మ్యాటీ వైట్ పర్ల్ కలర్ అంటారు. సో గ్రాఫిక్స్ కూడా అప్గ్రేడ్ అయ్యాయి దీని లోపల. ఈ సైడ్ ఫేరింగ్ అంతా మనం చూసుకుంటే నార్మల్ వర్షన్స్కి మీకు చిన్నగా R15 అని ఉంటుంది, కానీ ఈ పర్టికులర్ వర్షన్కి, ఈ పర్టికులర్ కలర్కి మీకు R15 అని చెప్పి కార్బన్ టైప్ ఆఫ్ ఫినిష్ ఇచ్చారు. బట్ ఇది ఎగ్జాక్ట్లీ కార్బన్ కాదు, R15 అని చెప్పి పెద్ద స్టిక్కరింగ్ మెన్షన్ చేశారు. అండ్ వర్షన్ 4 అని ఉంటుంది అండ్ యమహా స్టిక్కరింగ్ ఉంటుంది. ఫెల్ ట్యాంక్ కూడా చూసుకుంటే ఇదంతా మీకు చాలా బల్కీగా కనిపిస్తుంది అండ్ యమహాది లోగో కనిపిస్తుంది అనమాట. అండ్ వెంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఫెల్ ట్యాంక్ మీద కూడా డ్యూయల్ టోన్ ఫినిష్ అబ్జర్వ్ చేయొచ్చు మీరు. ఎగ్జాస్ట్ డిజైన్ కూడా చూసుకుంటే అప్వర్డ్స్ ఉంటుంది అండ్ ఒక ప్యానల్ కూడా ప్రొటెక్టివ్ లేయర్ ఇస్తున్నారు ఇక్కడ. రియర్ ప్రొఫైల్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా స్లీగీ కనిపిస్తుంది, షార్పీ ఫినిష్ ఉంటుంది అనమాట మొత్తం ఇక్కడంతా ప్యానల్స్ అన్ని. అండ్ టైల్ ల్యాంప్ అంతా LED ఇస్తారు అండ్ హాలోజన్ టర్న్ ఇండికేటర్స్ ఉంటాయి అనమాట. సీట్ చూసుకుంటే స్ప్లిట్ సీట్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఈ సీట్ని మీరు లిఫ్ట్ అప్ కూడా చేసుకోవచ్చు. సో ఫ్రంట్ రైడర్కి అయితే లిటిల్ బిట్ ఆఫ్ కంఫర్ట్ ఉంటుంది, పిలియన్కి అయితే అంత కంఫర్టబుల్ ఉండదు అనమాట. దిస్ ఈజ్ స్పోర్టీ బైక్, దిస్ ఈజ్ ఫర్ సోలో రైడర్స్. అండ్ ఒక బెల్ట్ కూడా ఇస్తున్నారు, మూవ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ రియర్ ప్యానల్స్ కూడా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు, చాలా గుడ్ లుకింగ్ ఉన్నాయి, చాలా స్పోర్టీగా అనిపిస్తుంది అనమాట మీకు. అండ్ స్టిక్కరింగ్స్ కూడా ఉంది, గ్రాఫిక్స్ అబ్జర్వ్ చేయొచ్చు. VVA అని కూడా మెన్షన్ చేశారు, వేరియబుల్ వాల్వ్ యాక్చువైజేషన్ అని చెప్పి. సో ఆ ఫీచర్ కూడా ఉంటుంది కాబట్టి మెన్షన్ చేశారు ఇక్కడ. సో దీంట్లోనే మీరు ఇలా పట్టుకోవాలన్నమాట, ఇదే గ్రాబ్ రైల్ లాగా. ఫ్యూయల్ కెపాసిటీ గురించి మాట్లాడుకున్నా ఇక్కడ 11 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. అండ్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 45 to 50 కిలోమీటర్స్ పర్ లీటర్ ఆఫ్ మైలేజ్ మీరు ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బాగా రైడ్ చేస్తే 50+ కూడా వస్తుంది. సో దట్ డిపెండ్స్ ఆన్ యువర్ రైడింగ్. అండ్ ఈ డిజైన్ అంతా డ్యూయల్ టోన్ ఫినిష్లో చాలా బాగుంది. అండ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, E20 బ్లెండింగ్ ఉంటుంది, E20 అయితే క్యాపబుల్ ఇది. సో ఈ బైక్లో లైటింగ్ కూడా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు, ప్రొటెక్టెడ్ హెడ్ ల్యాంప్ ప్రొవైడ్ చేస్తారనమాట. దీని లైటింగ్ అయితే చాలా బాగుంటుంది, మీకు నైట్ టైమ్స్ అస్సలు ఇబ్బంది అయితే ఉండదు. ప్రొటెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ ఆర్ ద బెస్ట్. అండ్ అలాగే దీంట్లో టర్న్ ఇండికేటర్స్ కూడా మనం చూసుకుంటే హాలోజన్ ప్రొవైడ్ చేస్తున్నారు, వీటిని కూడా LEDకి అప్గ్రేడ్ చేయాలి. అండ్ హజార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇంజిన్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 155cc లిక్విడ్ కూలింగ్ ఇంజిన్ ఉంటుంది సింగిల్ సిలిండర్లో. అండ్ ఇది మనం ప్రొడ్యూస్ చేస్తుంది 18.1 bhp ఆఫ్ పవర్ అండ్ 14.2 Nm ఆఫ్ టార్క్. సో ఇనిషియల్ పుల్ అయితే చాలా బాగుంటుంది, టార్క్ చాలా బాగుంటుంది దీంట్లో. అండ్ మీరు ఓవర్టేక్స్ బాగా చేయొచ్చు, సిటీకి అయితే వర్తి ఉంటుంది. అండ్ లాంగ్ రన్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్లో ఇస్తారు. సో రైడ్ చేసేటప్పుడు అయితే మీరైతే వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఒక మంచి స్టైలిష్ రైడర్ని రైడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది మీకు. సో ఈ బైక్లో మీకు మంచి ఎర్గోనామిక్స్తో పాటు అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఉంటుంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది అండ్ రైడింగ్ రేంజ్ కూడా ఎక్కువ అనమాట. అరౌండ్ 500 కిలోమీటర్స్ ప్లస్ వెళ్తుంది, ఎందుకంటే మైలేజ్ బాగా ఇస్తుంది కాబట్టి. మీకు ఈ 11 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ ఒక 500 కిలోమీటర్స్ ప్లస్ తీసుకెళ్తుంది అనమాట. అండ్ ఆబ్వియస్లీ E20 బ్లెండింగ్ అయితే ఉంటుంది, మీరు వరి అవ్వకండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ VVA టెక్నాలజీ ఉంటుంది అనమాట. VVA టెక్నాలజీ అంటే వేరియబుల్ వాల్వ్ యాక్చువైజేషన్. సో దీనివల్ల ఏంటంటే 7000 RPM క్రాస్ అయిన తర్వాత ఒక అమేజింగ్ పుల్ ఇస్తుంది అనమాట మీకు. సో ఒక 250cc మోటార్ సైకిల్స్ ఇస్తాయి కదా, అలాంటి పవర్ ఇస్తుంది. సో వండర్ఫుల్ టెక్నాలజీ ఇన్వెంటెడ్ బై యమహా. వీల్స్ చూసుకుంటే ఇక్కడ 17-inch అల్లాయ్ వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ వీల్స్కి మీరు కలర్ కూడా చేసుకోవచ్చు, ఫుల్ బ్లాక్ కలర్ ఇస్తున్నారు. సో ఇలాగే ఇవ్వాలి, వేరే వేరే కలర్స్ ఇచ్చేసి దీన్ని స్పాయిల్ చేయకూడదు అనమాట. ఈ బైక్ అయితే పర్టికులర్లీ బాగా ఇచ్చారు కలరింగ్ అంతా. పర్టికులర్లీ ఫ్రంట్ టైర్ చూసుకుంటే MRF జాపా టైర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టైర్ సైజ్ చూసుకుంటే 100/80 ఉంటుంది, R17 టైర్. ఫ్రంట్ బ్రేకింగ్ చూసుకుంటే ఇక్కడ 282 mm ఆఫ్ డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు, బైబ్రేక్
క్యాలిపర్స్తో పాటు అండ్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో పాటు ఇస్తారనమాట. సో బ్రేకింగ్ చాలా బాగుంది దీని లోపల. సస్పెన్షన్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అప్ సైడ్ డౌన్ ఫోక్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు, గోల్డెన్ యూఎస్జీ అనమాట. లుక్ కూడా బాగుంది అండ్ దీని క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. రియర్ సైడ్ టైర్ చూసుకున్న ఎంఆర్ఎఫ్ జాపా టైర్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ టైర్ సైజ్ చూసుకుంటే 140/70 సెక్షన్ ఉంటుంది. R17 టైర్, వైట్ టైర్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ గ్రిప్ అయితే చాలా బాగుంటుంది. రియర్ సైడ్ బ్రేకింగ్ చూసుకున్న 220mm డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ బైబ్రీ క్యాలిపర్స్ ఉంటాయి, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది, పవర్ఫుల్ బ్రేకింగ్ అబ్జర్వ్ చేయొచ్చు. రియర్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్న లింక్డ్ టైప్ మోనోక్రాస్ సస్పెన్షన్ ఉంటుంది అనమాట. దీని సస్పెన్షన్ క్వాలిటీ అయితే డీసెంట్ అనిపించింది. సో సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 815mm ఆఫ్ సీట్ హైట్ ఉంటుంది, అలాగే 170mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్. సో 170mm అంటే చాలా ఎక్కువ అని చెప్పాలి. అండ్ మీరు కర్వ్ వెయిట్ గురించి మాట్లాడుకున్న 141 kg ఆఫ్ వెయిట్ ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఫీల్ ఉంటుంది, మీకు ఈజీగా స్లీకీగా రైడ్ చేసుకోవచ్చు. అండ్ ఆబ్వియస్లీ లీనింగ్ పొజిషన్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా ఉంటుంది అనమాట. ఎక్కువగా లీన్ అయ్యి మీరు రైడ్ చేయాల్సి వస్తుంది, అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. రిస్ట్ పెయిన్స్ ఇవి కూడా వస్తాయి. సో కంఫర్ట్ ఎక్కువ కావాలనుకుంటే మాత్రం ఇలాంటి బైక్స్ని అవాయిడ్ చేయాలి. అదే మీకు స్టైలిష్, స్పోర్టీ అండ్ రైడింగ్లో మజా రావాలి అనుకుంటే ఇలాంటి బైక్స్ బాగుంటాయి అనమాట. సో దిస్ ఈజ్ ప్యూర్లీ ఫర్ యూత్. R15లో ఎగ్జాస్ట్ నోట్ కూడా ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి మనం. మన దగ్గర బ్యూటిఫుల్ R15 ఉంది. సో వైట్ అండ్ బ్లూయిష్ కాంబినేషన్లో ఉంటుంది. సో దిస్ ఇస్ లుకింగ్ వెరీ నైస్. లెట్స్ రైడ్ దిస్. సో V4 వర్షన్ ఇది, డ్యూయల్ టోన్లో చూసుకోవచ్చు. సో LCD డిస్ప్లే ఇస్తున్నారు. చాలు లెట్స్ స్టార్ట్ దిస్. ఓకే, లీనింగ్ పొజిషన్ చాలా ఉంటుంది ఆబ్వియస్లీ. and that 155cc liquid cooling system is really good. ఎంజిల్ పుల్ ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది, మీరు చూసుకోవచ్చు. అలా మీరు స్క్వీజ్ ఇన్ అయితే వెళ్ళిపోవచ్చు. ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు బ్రేకింగ్ కూడా బాగుంటుంది. దిస్ ఇస్ ద బెస్ట్ సెల్లింగ్ స్పోర్టీ బైక్ ఇన్ ఇండియా రైట్ నౌ. సో బ్రేకింగ్ చూసుకున్న డ్యూయల్ ఛానల్ ఏబిఎస్, డ్యూయల్ డిస్క్ ఉంటుంది, ట్రాక్షన్ కంట్రోల్ అన్నీ ఉంటాయి. ట్రాఫిక్లో అండ్ ఎక్కువసేపు మీరు దీని మీద కూర్చున్నా కూడా మీకు డిస్కంఫర్ట్ ఉంటుంది. బట్ యా, స్టైల్ బాగుంటుంది, లుక్ బాగుంటుంది, మనకు పవర్ కూడా బాగుంటుంది. సో అలా 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 మనం హై స్పీడ్స్ హిట్ చేయొచ్చు. 130 ఉంటుంది అనమాట దీని టాప్ స్పీడ్. ఇట్స్ అ వెరీ వెరీ పవర్ఫుల్ మషిన్. చాలా రోజులైంది నేను ఇలాంటి స్పోర్టీ బైక్స్ రైడ్ చేసి, అందుకని ఎక్కువ లీనింగ్ పొజిషన్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. బట్ మీకు ఎలాంటి బైక్స్ ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. స్పోర్టీనా, నేకడా, లేదా టూరర్సా, ఇవన్నీ కామెంట్ చేసి చెప్పండి. సో ఆబ్వియస్లీ మనకు తెలిసిందే R15 155cc ఇంజన్స్లో మనకు VVA టెక్నాలజీ ఉంటుంది. 7000 RPM ఎప్పుడైతే క్రాస్ చేస్తామో అక్కడ VVA ఆన్ అయిపోతుంది. VVA ఆన్ అయిన తర్వాత మనకు ఒక 250cc ఇంజన్ ఇచ్చే పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనమాట ఈ ఇంజన్. సో వండర్ఫుల్ క్రియేషన్ ఫ్రమ్ యమహా. ఫీల్ ఉంటుంది, బాగుంటుంది రైడ్ చేసేటప్పుడు. సో మీకు దీంట్లో స్ట్రీట్ అండ్ ట్రాక్ మోడ్ అని చెప్పి 2 మోడ్స్ ఇస్తారు. ట్రాక్స్లో కూడా మీరు యూజ్ చేయొచ్చు దీన్ని, ట్రాక్ మోడ్ పెట్టి. వాస్ట్ కలర్స్ అన్నీ లాంచ్ చేస్తారనమాట యమహా వాళ్ళు. R15లో స్పెసిఫికల్లీ మీకు బంచ్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి, చాలా ఆప్షన్స్ ఉంటాయి. యప్, ఓవరాల్ దిస్ ఈస్ అ వండర్ఫుల్ బైక్. R15లో V4 వర్షన్లో మనం చూసుకుంటే LCD డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు అంతా అబ్జర్వ్ చేయొచ్చు. ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఉంటుంది, RPM మీటర్ ఉంటుంది, గేర్ ఇండికేటర్, స్ట్రీట్ అండ్ ట్రాక్ మోడ్ ఉంటుంది కాబట్టి అక్కడ మెన్షన్ చేశారు. అండ్ అలాగే దీంట్లో VVA టెక్నాలజీ కూడా ఉంటుంది, అది కూడా మీకు డిస్ప్లే ఇస్తుంది. అండ్
టైం చూపిస్తుంది, స్పీడోమీటర్ ఉంటుంది, ట్రిప్ డీటెయిల్స్ ఉంటాయి, కూల్ అండ్ టెంపరేచర్, ఫ్యూయల్ గేజ్ ఇవన్నీ ఉంటాయి. మనకు ఒక స్పెషల్ బటన్ ఇచ్చారు, ట్రిప్ అండ్ ఇన్ఫో అని చెప్పి. దీని నుంచి మీరు చేంజ్ చేసి చూసుకోవచ్చు. ట్రిప్ బటన్ని ప్రెస్ చేస్తే ఈ ట్రిప్ 1, ట్రిప్ 2, ట్రిప్ ఎఫ్, ఓడో ఇవన్నీ చూపిస్తుంది. ఇంకొక ఇన్ఫో బటన్ ఉంటుంది అనమాట. ఇన్ఫో బటన్ ప్రెస్ చేస్తే మనకు ట్రాక్ మోడ్ని ఎనేబుల్ చేయాలంటే ఇలా హోల్డ్ చేయాలి, ట్రాక్ మోడ్కి వెళ్ళిపోతుంది వెహికల్. ట్రాక్ మోడ్లో పెట్టినప్పుడు మనకి ఇక్కడ ల్యాప్ టైమర్ కూడా వస్తుంది అనమాట. మీరు చూసుకోవచ్చు, ఫాస్టెస్ట్, లేటెస్ట్ ఇదంతా చూపిస్తుంది. దాన్ని మళ్ళీ మనం స్ట్రీట్కే పెట్టేసి ఇన్ఫో చూసుకోవచ్చు. సో మనకి ఇక్కడ లీటర్స్ పర్ 100 కిలోమీటర్లో మైలేజ్ చూపిస్తుంది. దీన్ని మీరు వై కనెక్ట్తో కనెక్ట్ అయిన తర్వాత మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు యూనిట్స్ అన్ని. సో టోటల్ యావరేజ్ ఉంటుంది అండ్ యావరేజ్ స్పీడ్ చూపిస్తుంది. ట్రాక్షన్ కంట్రోల్ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు మీరు. అలాగే బ్యాటరీ కూడా చూపిస్తుంది అనమాట, బ్యాటరీ పర్సంటేజ్ అండ్ కూలెంట్ టెంపరేచర్ కూడా చూపిస్తుంది. సో చాలా థింగ్స్ ఉన్నాయి దీని లోపల. అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్ ఇవన్నీ ఉంటాయి. సో మీరు యమహా వై కనెక్ట్తో కనెక్ట్ అయిన తర్వాత ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. టర్న్ ఇండికేటర్స్ ఇండికేషన్ ఉంది అండ్ మెసేజింగ్ అండ్ కాల్ అలర్ట్స్ కూడా ఇక్కడే మీకు డిస్ప్లే చేస్తుంది. అలాగే న్యూట్రల్ ఇండికేటర్ అండ్ హై బీమ్ ఇండికేటర్ ఉంటుంది, ఏబిఎస్ ఇండికేటర్. అలాగే ఇక్కడ ఎక్సీడింగ్ ఆర్పిఎం లైట్స్ కూడా కనిపిస్తాయి, మీరు చూసుకోవచ్చు. అలా బ్లింక్ అవుతాయి అన్నమాట. ట్రాక్షన్ కంట్రోల్ ఇండికేషన్ కూడా ఉంది. హ్యాండిల్ బార్ బటన్స్ కూడా చూసుకుంటే హై బీమ్, లో బీమ్ అండ్ పాస్ ఇచ్చారు ఇక్కడే. అండ్ అలాగే ఇక్కడ టర్న్ ఇండికేటర్ స్విచ్ ఉంటుంది. అండ్ హార్న్ చూసుకుంటే చాలా అంటే చాలా లౌడ్ హార్న్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఇగ్నిషన్ కట్ ఆఫ్ ఉంటుంది అండ్ సెల్ఫ్ ఉంటుంది అనమాట ఇక్కడే. అండ్ అలాగే కింద చూసుకుంటే హజార్డ్ స్విచ్ ఉంది. అండ్ ఇంకా కిందికి వస్తే ట్రిప్ అండ్ ఇన్ఫో అని చెప్పి 2 బటన్స్ కనిపిస్తాయి. సో మీరు అకార్డింగ్గా కాన్సోల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ ఆఫ్ R15 V4 డ్యూయల్ టోన్ వర్షన్. సో ఈ కలర్, ఈ బ్లెండింగ్ అయితే నాకు పర్సనలీ చాలా నచ్చింది. చూడడానికి చాలా గుడ్ లుకింగ్ ఉంది. రోడ్ మీద కూడా చాలా మంది చెక్అవుట్ చేస్తున్నారు. అసలు ఏం బైక్ ఇది, చాలా కొత్తగా కనిపిస్తుంది అన్నట్టు చూస్తున్నారు. సో లుక్ అండ్ డిజైన్ బాగుండాలి అనుకుంటే మీరు ఇలాంటి వెరైటీ కొత్త కలర్స్ తీసుకోవాలి, బాగుంటాయి. అండ్ అలాగే రైడింగ్ పర్స్పెక్టివ్లో మాట్లాడుకున్నా మీకు ఎక్కడ ఇబ్బంది అయితే ఏమి ఉండదు. జస్ట్ మీకు కంఫర్ట్ వైజ్ కొంచెం ఇబ్బంది ఉంటుంది, బట్ ఇంజన్, రైడింగ్, ఎర్గోనామిక్స్ ఇవన్నీ చూసుకుంటే అన్నీ బాగుంటాయి. మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఈ ఇంజన్కి ఉన్న ఫ్యాన్ బేస్ వేరు, మీకు తెలిసిందే ఆబ్వియస్లీ. మీరు ఎక్కువ దూరం అయితే రైడ్ చేయకండి R15 మీద, ఎందుకంటే ఎక్కువ బ్యాక్ పెయిన్స్ కానీ అలాంటివి వచ్చేస్తాయి. వెరీ స్పోర్టీ, వెరీ లీనింగ్ పొజిషన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ దూరం అయితే లాంగ్ రైడ్ చేయకండి. సిటీలో అండ్ చిన్న చిన్న రైడ్స్ అయితే బాగుంటాయి. మంచి బ్రేకింగ్ సిస్టమ్ ఇస్తున్నారు, అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్, ట్రాక్షన్ కంట్రోల్ అన్నీ ఉన్నాయి. అలాగే ఈ బైక్లో కలర్స్ అండ్ వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే మన దగ్గర V4 వర్షన్ చూస్తున్నారు మీరు. దీంట్లోనే మీకు M వర్షన్ ఉంటుంది అండ్ ఇంకా మాన్స్టర్ ఎడిషన్, MotoGP ఎడిషన్ కూడా ఉంటాయి అనమాట. అవి కూడా మీరు చెక్అవుట్ చేయొచ్చు. అండ్ ఇంకొక కార్బన్ ఫైబర్ ఎడిషన్ కూడా ఉంటుంది, అది కూడా బాగుంటుంది చూడడానికి. పర్టికులర్లీ మన దగ్గర ఉన్న కలర్ వచ్చేసి మ్యాటివ్ వైట్ పర్ల్ కలర్ అంటారు అనమాట దీన్ని. సో డ్యూయల్ టోన్ ఫినిష్లో ఉంటుంది. ఈ కలర్ని మీరు కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా వేరియస్ కలర్స్ ఉన్నాయి, రెడ్ కలర్, వైట్ కలర్, బ్లూ కలర్, ఇలాంటి చాలా కలర్స్ ఉన్నాయి. అవన్నీ నేను డిస్ప్లే చేస్తాను, మీరు చెక్అవుట్ చేయొచ్చు. అండ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఈ డ్యూయల్ టోన్ ఫినిష్ ప్రైస్ మనం చూసుకుంటే 2,15,000 to 2,25,000 వరకు మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఈ ప్రైస్ రేంజ్లో మీరైతే ఈ బైక్ని కన్సిడర్ చేస్తారా లేదని కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఒక్కొక్క వేరియంట్కి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది అనమాట. MotoGP ఎడిషన్కి, కార్బన్ ఎడిషన్కి, M వేరియంట్కి, వీటన్నిటికీ ప్రైజెస్ డిఫరెంట్ ఉంటాయి. మీ సిటీకి అకార్డింగ్గా ఆన్ రోడ్ ప్రైస్ చెక్ చేసుకోవాలి మీరు. ఒకవేళ మీరు అనంతపూర్ సరౌండింగ్స్లో ఉంటే తప్పకుండా మన సన్నీ మోటార్స్ యమహా షోరూమ్ అయితే విజిట్ అవ్వండి. మీకు చాలా మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి, స్టాక్ కూడా అవైలబుల్ ఉంటుంది. తప్పకుండా విజిట్ అవ్వండి. అండ్ అలాగే ఒకవేళ విజిట్ అయ్యేటట్లయితే మన ఛానల్ నేమ్ కూడా మెన్షన్ చేయండి, మీకు అడిషనల్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోకండి, తప్పకుండా మన ఛానల్ నేమ్ మెన్షన్ చేయండి. అండ్ అలాగే ఈ పర్టికులర్ బైక్ అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఇంకా వేరే బైక్స్ కానీ, కార్స్ కానీ రివ్యూస్ కావాలన్నా కూడా కామెంట్ చేసి చెప్పండి. అండ్ త్వరగా సబ్స్క్రైబ్ చేయాలి. 20,000 సబ్స్క్రైబర్స్ త్వరగా వచ్చేస్తే మనం సెకండ్ గివ్ అవే గురించి ప్లాన్ చేద్దాం. ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ హైప్ చేయడం మర్చిపోవద్దు. సో నేను ఏమైనా కలుసుకుంటాను మరొక మంచి వీడియో లాంటిది. టేక్ కేర్, బాయ్.